తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో భాగంగా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోసం వారి అభివృద్ధి కోసం గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని 90% పనులు పూర్తి చేయడం, కేవలం కాలువలను తీయడం బ్యాలెన్స్ ఉందని, ఆ బ్యాలెన్స్ వర్క్ ని కూడా 2.5 కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయే లేదని విమర్శించారు. మా నియోజకవర్గంలో నార్లాపూర్ దగ్గర పంపు కేసీఆర్ చేతుల మీదుగా ఆన్ చేసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తే మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సస్యశ్యామలంగా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంతో బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేయకుండా వదిలేయడం జరిగిందని హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు. జిల్లావాసి ముఖ్యమంత్రి అయినందుకు ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాడని నమ్మకంతో ఉంటే బ్యాలెన్స్ పనులు పూర్తి చేయకుండా ఎక్కడ పూర్తి చేస్తే ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్కి దక్కుతుందని అసూయతో పనులు పూర్తి చేయకుండా సొంత జిల్లాను మోసం చేస్తున్న ఈసీఎం గారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల మహబూబ్నగర్ జిల్లా రైతాంగం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రైతు బాగుపడాలి, రైతు ఆర్థికంగా వృద్ధి కావాలనే లక్ష్యంతో పాలమూరు రైతాంగం మీద ఎంతో ఎనలేని ప్రేమ చూపించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా వరకు పనులు పూర్తి చేసుకొని మా నియోజకవర్గంలో నార్లాపూర్ దగ్గర మరి పంప్ ఆన్ చేసుకొని అక్కడ నీళ్లు కూడా వదలడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్స్ అదేవిధంగా కాలువలు కనుక పూర్తి అయితే యావత్తు పాలమూరు జిల్లా పూర్తిగా సస్యశ్యామలంగా మారి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటటువంటి అతి గొప్ప అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి 2.5 సంవత్సరాలైంది. జిల్లావాసి ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి ముఖ్యమంత్రిగా జిల్లావాసి అయిన వెంటనే అందరం అనుకున్నాం వెంటనే ప్రాజెక్టు పూర్తవుతుంది,